మా చెల్లికి ఫీవర్ వచ్చింది. వచ్చేటప్పుడు మా చెల్లి దగ్గర పర్మిషన్ తీసుకొని రాలేదంట. పోయేటప్పుడు మాత్రం పూరి తింటే పోడొస్తా అని చెప్పిందంట. మనం అత్తపెట్టిలో అంతే అన్ని ఇట్టే ఉంటాయి. మా ఇంట్లో పూరి చేసుకోవడానికి పరికరాలు పదార్థాలు ఏం లేవు. అందుకే ఇంకా పోయి అన్ని తెచ్చుకున్నాము. దోశ కూడా కావాలని చెప్పింది. దోశ మాత్రం ఇంకా చేయలేదు, చెయ్యాలా. కానీ ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి సింపుల్ గా ఒక కాంబో ఇంకా దోశ పెనం తీసుకున్నాము. ఆ కాంబోలో 3 పాత్రలు వచ్చినాయి. కడాయి ఒకటి, డీప్ ఫ్రై పాన్ ఒకటి, ఇంకోటి వచ్చి మిల్క్ బాయిల్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకా దోశ పెనం కోతే వుడెన్ స్పాచ్ లా కూడా ఇచ్చేస్తున్నారు. కాంబోలో తీసుకున్న 3 ప్రొడక్ట్స్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. హెల్త్ కి చాలా మంచిది. మీకు యూస్ఫుల్ అవుతుంది. కావాలి అనిపిస్తే ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు యూస్ మై కూపన్ కోడ్ కేసీ టాక్స్ అని మీకు ఎక్స్ట్రా 12% ఆఫ్ వస్తుంది మీ బిల్ పైన. ఆ పాన్స్ యూస్ చేసి పొటాటో కర్రీ ఇంకా పూరి కూడా చేస్తున్నాను. పూరీలో అయితే బొల్లే బాగా వచ్చినాయి తెలిసిన. నేను అనుకుంటానే ఉన్నాను టేస్ట్ బాగా రావాలా అనేసి. ఏదో అట్లా లొడాయిస్తానా గానీ మా చెల్లికి ఫీవర్ వచ్చేసరికి నాకు భలే బాధ అయిపోయింది. ఏం చేయాలరా స్వామి అనేసి. జ్వరం అప్పుడు పూరి తింటారో నాకు తెలియదు కానీ ఆ పిల్ల అడిగింది, నేను చేసేలా అంతే చేసినాను. పూరి అయితే చాలా బాగుంది. చిన్న బిడ్డకి ఫీవర్ కూడా తగ్గిపోయింది.